Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 అండ్ కొంచెం కొత్తగా ఉన్నారు సార్ ఆ క్యారెక్టరైజేషన్ తర్వాత మీతో మాట్లాడేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్ ఫీల్ ఉంది. ఎందుకు బాయ్? అంటే మీరు మా ప్రొడ్యూసర్ గా తెలుసు, మీకు సినిమా అంటే చాలా ఇష్టం, అందుకనే డబ్బులు పెట్టి మరీ సినిమాలు తీస్తున్నారు. మనకు తెలిసిన వ్యక్తులు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే మనం మామూలుగానే ఎంజాయ్ చేస్తుంటాం. అండ్ మీరు ప్లే చేసిన క్యారెక్టర్ కూడా చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అంటే కొన్ని వర్గాలని మనం సంబోధించొద్దు, బట్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఆ వీరయ్య క్యారెక్టర్, ఆ డ్రెస్సింగ్ కావచ్చు, ఎమోషన్ తో ట్రావెల్ అయిన క్యారెక్టర్ వచ్చింది. స్క్రీన్ మీద చూసినప్పుడు మాకు బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? అది అబ్సల్యూట్లీ, మీ అబ్జర్వేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఎందుకంటే వీరయ్య గురించి చెప్పాలంటే ఆ సినిమాలో వీరయ్య ఆ ఊర్లో ఉన్న దొర దగ్గర ఉండే ఒక నమ్మిన బంటు, అంటే ఒక దళిత వర్గానికి చెందినవాడు, చాలా నమ్మకమైన వాడు. ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది వాడికి ప్రతిసారి. అంటే హీ డజంట్ హ్యావ్ ఎ వాయిస్, కానీ అట్ ద సేమ్ టైం వాడికి తెలుసు ఊర్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అన్నది ఆ స్ట్రగుల్ బాడీ లాంగ్వేజ్ తోటే చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా సటిల్గా పవర్ఫుల్గా ఉంటాయి. ఉన్నంతలో చాలా సటిల్గానే ఉంటాడు. ఎప్పుడు హీఈస్ నాట్ ఎ లౌడ్ పర్సన్ లైక్ అదర్ క్యారెక్టర్స్. He's always stays behind quietly, very silently, through his body language and through his expressions only. ఆయన దాని గురించి కమ్యూనికేట్ చేస్తుంటారు. సో దానికోసం నేను చాలా ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. మీరు అంటున్నారు కదా, మీరు చూసినప్పుడు టోటలీ డిఫరెంట్గా ఉన్నప్పుడు, అంటే ఆ ఊర్లో ఆ పాతకాలం మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు అన్నది నేను చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మా ఊరి వాళ్ళని చూసినందుకు ఆ రెఫరెన్సెస్ కొన్ని నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రెఫరెన్సెస్ యూజ్ చేసుకొని ఐ జస్ట్ వర్క్ హార్డ్. మన బాడీని కూడా కొంచెం పెంచాల్సి వచ్చింది ఆ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే మీరు గమనించిందో లేదో, సినిమా మొత్తంలో బట్టలు లేకుండా ఊరంతా తిరిగింది క్యారెక్టరే. అది ఆల్మోస్ట్ పీక్ సమ్మర్లో మేము షూట్ చేసింది బిట్వీన్ మార్చ్ అండ్ జూలై. పీక్ సమ్మర్లో కాళ్ళకు కూడా చెప్పులు ఉండవు. సో అది ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్. అంటే నాకు ఒక ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఇమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళాల్సి వచ్చింది. ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎమోషన్స్ త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు చాలామంది ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంచెం బాగుంటే ఇంకా కొద్దిగా దానికి ఇంకా చూడాలనిపిస్తుంది అన్న లెవెల్లో మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు ప్రదీప్ గారు. అసలు మీ కాల్ ఎలా వచ్చింది సార్? మీరు మామూలుగా ప్రొడ్యూసర్ అని తెలుసు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండింది, మిమ్మల్ని యాక్టర్ గా ప్రొజెక్ట్ చేయాలనే థాట్ అసలు ఆయనకి ఎట్లా వచ్చింది? అది అంటే షార్ట్ స్టోరీ నాకు, అంటే ఇండస్ట్రీలో కొంతమంది పరిచయం ఉన్నారు. మహేంద్ర చక్రవర్తి గారని నాకు పరిచయము. వారు అంటే ఈ డస్ కొన్ని యాక్టింగ్ అకాడమీ ఏదో ఉంది, వారికి పరిచయం, ప్రదీప్ వారికి పరిచయం ఉంది. వారి ద్వారా ఏదో మాటల వరుసలో ఈ క్యారెక్టర్ గురించి ఇంకా ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు అన్న టైంలో ఇట్లా నేను అప్పటికే కొన్ని సినిమాలు చిన్నవి కనపడ్డాయి కదా, అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో అది ఇది. ఆ ఫోటో ఆయన దగ్గర ఉండడం, ఆయనకు చూపేమారే ఇదేదో బాగుంది అని వారు నాకు కాల్ చేయడము. కానీ అది ఈజీ టక్మని ఏం తీసుకోలేదు వాళ్ళు నన్ను కొన్ని ఫోటోలు అడిగినరు. ఆ గెటప్లో ఒకసారి నాకు కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చి ఇట్లా తయారుగమ్మనంటే తయారైనాం. తర్వాత ఒక 1 పేజ్ డైలాగ్ షీట్ పంపినరు. ఇది ఒకసారి మీరు చెప్పి పంపరా, చూద్దాం ఎట్లా చెప్తారో అది ఇది అని. అంటే ఐ వర్క్ హార్డ్. మా వైఫ్ హెల్ప్ చేసింది. ఆ గెటప్లోనే ఉండి ఒక ఆడిషన్ వీడియో లాగా ఆడిషన్ చేసి పంపించిన. అది చూసి దెన్ ప్రదీప్కి బాగా అనిపించింది, అది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే చేయగలరు, ఈ క్యారెక్టర్కి బాగున్నారు. అంటే ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్, వైట్ బేర్డ్, ఒక ఊరోడ్ లాగా కనపడ్డా రఫ్గా అట్లా తయారయ్యి. అది ఆడిషన్ వీడియో చూసిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పటి నుంచి ఓకే, బేసికల్ గా మీ పోస్టర్, మీ గెస్టర్ ఒక రేంజ్ లో ఉంటది. దట్టు ఆ క్యారెక్టర్ సరిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత హైట్ ఉంటారు కాబట్టి క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఊర్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చారు. బట్ మీది కనిపించిన పాత్ర కొంత అయినా ఎమోషనల్ గా ఉండింది. ఆ బాబుతో సింగ్ చేసిన స్టోరీ చాలా బాగా అనిపించింది. అది నైట్ షూట్ చేసినాం ఆ రోజు, నాకు ఇంకా గుర్తుంది. అండ్ రోషన్తో డైరెక్ట్ మా ఇద్దరే ఇంటరాక్షన్. దిగాక ప్లస్ అది ఊర్లో కదా, దాదాపు నాకు అది అంటే వెరీ ఎర్లీ ఆనే షూట్ చేసినాం. అది ఎప్పుడో లాస్ట్లో కూడా చేయలేదు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక కూడా షూట్ చేయలేదు. నేను వచ్చిన 3rd డేనో 4th డేనో షూట్ చేసిన. అప్పటి వరకు చిన్న డైలాగ్ కూడా లేని కొన్ని సీన్స్లలో కనపడ్డా, అంతే క్యారెక్టర్లో ఉన్నా. తర్వాత నాకు చెప్పిరు ఈరోజు రాత్రి ఇది ఉంటుంది అని 1 డే ముందు. లక్కీలీ నాకు ఏమి హెల్ప్ అయింది అయితే, ఏదైతే డైలాగ్ నన్ను ఆడిషన్కి పంపను అదే సీన్ అన్నట్టు ఇది. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్. అంటే ఆ ఎమోషన్ నాకు అర్థమైంది, బికాజ్ ఐ బీన్ ప్రాక్టీసింగ్ దట్. ఇది ఎట్లా ఉంటుంది సినిమాలో ఒక ఐడియా ఉండే నాకు.
సో ఆ రోజు ఆ నైట్ షూట్లో రోషన్ నేను, మీరు గమనించినో లేదో నాకు కళ్ళలో నీళ్లు కూడా వస్తాయి, జస్ట్ లిటిల్ టీయర్స్ కనపడతాయి. అది ప్యూర్ ఎమోషన్ నిజంగానంటే. ఐ వెంట్ బ్యాక్ టు గులేర్ అన్న స్టోరీ. వాడి నాకు కొంతవరకు తెలుసు కాబట్టి ఆ అంబియన్స్, ఆ ఊర్లో అంబియన్స్, ఆ చీకట్లో వాడి స్టోరీ చెప్తున్నప్పుడు, ఒక గడిలో ఒక దాసికి పుట్టిన కొడుకు, ఆమె చనిపోవడము, ఆమెకు అంటే అప్పుడు డెలివరీ అయ్యే ముందు కూడా ఎవరు లేరు, నేనే డెలివరీ చేయాల్సి వస్తుంది ఆ అమ్మాయికి. అది మీరు చెప్పింది చాలా మంది ఫీమేల్స్ కి కనెక్ట్ అవుతుంది. అదే అట్లాంటి సిచ్యువేషన్లో ఆ బాబు నా మీద వదిలేసిపోయినప్పుడు ఆ బాబు నేనే పెంచిన అన్నది ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్ అండ్ ఐ ఫెల్ట్ దట్ ఎమోషన్ అండ్ దట్స్ వై దట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. ఈరోజు చాలామంది నాకు అదే మేజర్ సీన్ సినిమాలో అండ్ ఆల్మోస్ట్ 2.5 minutes ఉంటుంది, అది సస్టైన్డ్గా ఉండింది, అది చాలామంది కనెక్ట్ అయిన. అండ్ రోషన్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ, నో యూ డన్ రియలీ వెల్ సార్ అని తర్వాత కామెంట్ కూడా చేసిండ్రు ఎవ్రీవన్. ఇంకొకటి ఏంటి, ఆ రోజు సర్ప్రైజింగ్లీ నాకు తెలిసింది ఏంటంటే అప్పటికే దాదాపు ఒక 40 days షూటింగ్ అయినట్టు, కానీ అన్ని డేస్లలో కూడా దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ సీన్కి ఎమోషనల్ గా అందరు సీన్ కాగానే ప్రదీప్ ఓకే చెప్పగానే అందరు క్లాప్స్ కొట్టి, ఓకే అంటే దట్ వాజ్ ద ఫస్ట్ క్లాప్ ఫర్ ది ఈ ప్రాసెస్లో. సరే ఒక సీన్కి క్లాప్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం అయింది అన్నారు. సో నేను ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్, సో ఐ వాజ్ హ్యాపీ. అక్కడ నుంచి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ ద క్యారెక్టర్ త్రూ అవుట్. ఐ న్యూ ఐ కెన్ డెలివర్, ఐఎమ్ నాట్ గోనా లెట్ డౌన్ అన్నది. కానీ చాలా కష్టాలు పడ్డా సీరియస్లీ చెప్తున్నా. అవునా, ఎక్కడ కనపడలేదు స్క్రీన్ లో. కర్రసాము మీరు లాస్ట్ ఫైట్ లో ఉంటారు, ఇద్దరు ముగ్గురిని చేసేది ఉంటుంది. యాక్చువల్గా ఇంకా పెద్ద సోలో ఫైట్, కానీ అది మనకు అంటే ఇక వాళ్ళు అంటే సినిమా లెంత్ అవి చూసుకుంటారు కాబట్టి అది మొత్తం రాలేదు, కానీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫైట్ సీక్వెన్స్. అది కూడా కర్రసాం నేర్చుకున్న, మొత్తం బాడీ బిల్డ్ చేయాల్సి వచ్చింది. నన్ను అంటే షూటింగ్కి వెళ్ళే ముందు ఒక 2 hours ముందు అరైవ్ కావాలి, అందరికంటే ముందు నేనే బయట, ఎందుకంటే ఇట్ టుక్ సో మచ్ టైం. నేను అంటే నా స్కిన్ టోన్ కి వీరయ్య ఉన్న టోన్ కి టోటలీ డిఫరెంట్, మొత్తం డార్క్ చేసుకోవాలి. అది టేక్స్ ఆల్మోస్ట్ 2 hours, 1.5 hour to 1 hour 40 minutes. మొత్తం వాళ్ళ మేకప్ అంతా అయిపోయింది యాక్చువల్లీ, వాళ్ళు తీసి లాస్ట్కి దాంతో చేస్తారు కదా మేకప్, అది పనికొస్తలేదని చేయితోటే రాయడం మొదలు పెట్టింది తర్వాత. సో మొత్తం స్కిన్, అది ఫేస్ కూడా మొత్తం చేంజ్ ఓవర్ చేసి, మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ టైం కానీ డే టైం అయినా కానీ మళ్ళీ ఇంకో 2 hours అదంతా రిమూవ్ చేయడానికి. బట్టలన్నీ నల్లగా అయిపోయినాయి, ఇంటికి పోయి స్నానం చేసినా పోకపోయేది. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్, రియలీ రియలీ నైస్. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్, ఈరోజు ఛాంపియన్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ బిగ్ క్యాన్వస్. దాంట్లో కొన్ని అంటే లిటరలీ టూ మెనీ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఎవ్రీ క్యారెక్టర్కి స్పేస్ ఉంది. ఏ క్యారెక్టర్ కూడా ఫోర్స్డ్గా లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉన్న 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వాడికి ఒక పర్పస్ ఉంది, ఒక మీనింగ్ ఉంది, ఒక ఎండ్ ఉంది, ఒక బిగిన్ ఉంది, వాడి ఎమోషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అట్లాంటి సినిమాలు, అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు రావడం చాలా తక్కువ ఉంటాయి. యూజువల్గా మ్యాక్సిమం హీరో సెంట్రిక్ పోతారు, లేకపోతే ఒకరిద్దరే కనపడుతుంటారు, కానీ ఈ సినిమాలో అందరు కనపడతారు. ఇప్పుడు మీరే చూసిండు, నేను ఉన్నది ఒకటే సీన్లో, ఈరోజు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎందుకు అంటే అది ఎట్లా సస్టైన్ చేయగలిగిన మా ఎమోషన్ని, ఆ కనెక్టివిటీని. దట్ క్రెడిట్ గోస్ టు నో వన్ బట్ ద డైరెక్టర్ ప్రదీప్, అండ్ హిస్ రైటింగ్ ఈజ్ అమేజింగ్. అండ్ దానికి ఎన్హాన్స్మెంట్ ఏంటి అంటే, దానికి అడిషన్ ఏంటంటే ఎట్లా హెల్ప్ అయ్యింది అంటే మది గారు డిఓపి, అంటే వారు అర్థం చేసుకోవడము, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి కాబట్టి ఆ లైటింగ్ అని టేకింగ్ అస్ బ్యాక్ టు 1940s టైంలో. ఆ టైంలో మనకు ఎలక్ట్రిసిటీ కూడా లేని రోజుల్లో ఉత్త దీపాలు, కాగడాల లైటింగ్, అదంతా విలేజ్లో క్రియేట్ చేయాలి. అది సెట్ కదా విలేజ్, ఎక్కడ లైటింగ్ లేకుండా ఆ దీపాలతోటి అట్లా షూట్ చేయడం అన్నది దట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఫీట్. అది ఓన్లీ మదీ కెన్ డెలివర్ అండ్ హీ హాస్ డన్ ఇట్. ప్లస్ స్టంట్స్కి వస్తే పీటర్ హెయిన్ గారు, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియాలో ఇప్పుడు స్టంట్ మాస్టర్. వారు ఇది చంపేసిన మమ్మల్ని, కాళ్ళకు బొగ్గలు వచ్చినాయి సమ్మర్లో ఫైట్లు చేసి ఆ మట్టిలో దుమ్ములో. సో హీ హెల్ప్డ్. సో ఇట్లా చాలామంది టెక్నీషియన్స్ ప్రదీప్ స్టోరీని అర్థం చేసుకొని ప్యాషనెట్గా వాళ్ళు దే రియలీ వాంటెడ్ టు డెలివర్ సంథింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, and they have achieved that, no doubt about it. So these are the people we need to give the credit to. Okay. Sir, మీ మిసెస్ చూసారా ఫిలిం? చూసింది. ఏంటి ఫీలింగ్? మీ పిల్లలు, మీ మిసెస్ ఫీలింగ్ ఏంటి?
సో యాక్చువల్లీ అది మేముండే ఇంటికంటే దాదాపు ఒక 1.5 అవర్ జర్నీ చేయాల్సొచ్చింది. ఎక్కువ రిలీజ్ కాలేదు ఆ. థియేటర్స్‌లో యూకేలో, నేను లండన్‌లో. ఎందుకంటే చాలా హాలీవుడ్ సినిమాలు ప్లస్ లోకల్ బ్రిటిష్ సినిమాలు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్‌కి వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. అండ్ అన్నీ వచ్చేసరికి స్క్రీన్స్ తక్కువొచ్చినాయి. సో దే ట్రావెల్డ్. అంటే ఒక 20 మంది కలిసి గ్రూప్‌గా పోయినరన్నట్టు. అందరు క్రిస్మస్ సెలబ్రేషన్, పార్ట్ ఆఫ్ ద క్రిస్మస్ సెలబ్రేషన్‌ని ఒక దగ్గరే ఉండి వాళ్ళందరూ కలిసి పోయిండ్రు. అండ్ షీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అంటే ఇంత లార్జ్ స్క్రీన్ మీద ఇట్లాంటి క్యారెక్టర్, ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్, ఇది గుర్తుపట్ట రాకుండా ఉన్నారు, అంత మంచిగా చేసిండ్రు అన్నది ఆమె షీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అంట. చాలా మంది వచ్చి హగ్ ఇచ్చి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దే వర్ ఎమోషనల్ గా ఫీల్ అయినరు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అని తర్వాత ఆ రోజు నైట్ ఫోన్ చేసింది. సో మా పిల్లలు కూడా నా ఫోన్ చేయగానే దే వర్ క్రైయింగ్. ఫేవరెట్ సీన్ ఏంటి? మా అందరికి ఎమోషనల్ స్టోరీ చెప్పే సీన్ సార్. ఎస్పెషల్లీ లాస్ట్ లో ఫైట్, అక్కడ కత్తి పట్టుకుని మీరు ఫైట్ చేస్తారు కదా, అక్కడ కూడా ఆ ప్రొజెక్షన్ నచ్చింది మాకు. మీ ఫ్యామిలీలో ఏది బాగా వాళ్ళకి హుక్ చేసింది సీన్ అంటే ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, ఆమె నాకు చెప్పింది ఏంటంటే, ఆమెకు నచ్చింది వేరే సీన్ నేను చెప్తా, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి నచ్చింది హౌ వెల్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ ఎమోషనల్ సీన్. యష్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ యాక్టర్. యష్ హ్యాజంట్ ట్రైన్డ్ ఆన్ ఎనీథింగ్ ఆన్ యాక్టింగ్. లండన్ నుండి అక్కడ వెళ్ళి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఆ సీన్ ఆయన చేయడం అంటే విచ్ దే కుడెంట్ బిలీవ్, ఎట్లా చేయగలిగిండ్రు అన్న సర్ప్రైజ్ ఉంది వాళ్ళకి ఇప్పటికి కూడా. అది చాలా బాగా నచ్చింది. మా వైఫ్కి బాగా నచ్చింది ఏంటంటే, ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక లగాన్ టైప్ పోస్టర్ వస్తుంది చూడండి, అందరం నిలబడతాం ఇట్లా అని ఉంటాం. నైట్ స్టూడ్ అవుట్ అంట. మొత్తం ఆ 5 మంది హీరో ఉన్నారు, అందరు ఉన్నా కానీ హోల్ అటెన్షన్ వెంట్ టు me because of అంటే my shirtless body obviously. My stance was good. అదొకటి. తర్వాత క్లైమాక్స్ ఫైట్ లో నేను వెనక నుంచి ఒకరిని పొడిచేసి ముందరికి వచ్చి పొడుస్తున్నప్పుడు ఆ స్టాన్స్ బాగుంది. దోస్ వర్ ద కీ మూమెంట్స్ ఫర్ మీ, గూస్ బంప్స్ వచ్చినాయి నాకు అన్నది. సో వాళ్ళకి అది. నా ఫేవరెట్ సీన్ ఏమో, నేను గుడిసె నుంచి బరిసె ఇసిరేసి ఇట్లా ఉరికొస్తుంటా, పరిగెత్తుకుంటూ వస్తుంటా. మీకు గుర్తుందా లేదా? ఇట్లా ఒక కనపడిపోతుంది. అది చాలా బాగా నచ్చింది నాకైతే. కొన్ని సీన్లు అది అంటే ఫైనల్ ఎడిటర్ రాలేదు కానీ అవి వచ్చింటే దాంట్లో కొన్ని సీన్లు ఇంకా బాగుండేవి అని అనిపిస్తుంది. అని నేను ఇంకా చూడలేదు ఆబ్వియస్లీ.